ఈరోజు మనం పోచంపల్లిలో 13వ వార్డు శ్వేతా కిరణ్ గారు వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నారు. శ్వేతా కిరణ్ గారు గురించి ఒక్కసారి ప్రజల మాటల్లో తెలుసుకుందాం. అన్న చెప్పండి అన్న, ఈ శ్వేతా కిరణ్ గారు ఎలాంటి వారు? కిరణ్ ఎలాంటి పనులు చేసిండ్రు? మీకు ఆయన వస్తే ఏం జరుగుద్ది? ఒక్కసారి కిరణ్ గురించి కానీ శ్వేతా గురించి కానీ ఒక్కసారి చెప్తారా అన్న మీరు? నమస్తే అన్న. ఈరోజు 13వ వార్డు సభ్యునిగా నేను మాట్లాడుతుంది ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ నుంచి చింతకింది శ్వేతా కిరణ్ గారు నిలవడం జరిగింది. రాబోయే 11వ తారీఖు మున్సిపల్ ఎలక్షన్లో మా 13వ వార్డు నుంచి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాము. ఎందుకంటే ప్రజల పక్షాన ఉన్నాడు. ఏ టైం వచ్చినా ఏ నైట్ కూడా ఒక కాల్ చేస్తే నేనున్నా అని చెప్పేసి ముందుకు వస్తాడు కిరణ్. కాబట్టి ప్రజలకు కూడా 13వ వార్డు సభ్యులకు కూడా అందరికీ తెలుసు, కాంగ్రెస్ అయిన క్యాండిడేటు లోకల్ క్యాండిడేట్ కాదు. అంటే సిటీలో 13వ వార్డుకి సంబంధించి ఎవరికైనా ఏమైనా ఆపద వస్తే కూడా ఆయన వాళ్ళు కూడా గుర్తుపట్టే సూచన లేదు ఆయనకు. ఆయన క్యాండిడేట్ వాళ్ళు కూడా ప్రజలకు తెలియదు వాస్తవానికి. ఈ 13వ వార్డులో మాత్రం నిరంతరం కష్టపడే ఒక వ్యక్తి అంటే చింతకింది కిరణ్. కాబట్టి కిరణ్ అత్యధిక మెజార్టీతో మేము గెలిపిస్తాం. ఇదే మా బాట. ఈయన ఎన్నేళ్ల నుండి రాజకీయాల్లో ఉన్నారు? చింతకింది కిరణ్ ఏమేమి మంచి పనులు చేసిరు, ఏమైనా చెప్పగలరా? 100%. నేను చెప్పాకంటే ప్రజల గురించి ప్రజల గుండెల్లో ఉన్న ఒక కిరణ్ 13వ వార్డుకి సంబంధించి కాకుండా పోచంపల్లి మున్సిపాలిటీ 13 వార్డులు ఉంటాయి. ఆ 13 వార్డులకు సంబంధించి ప్రత్యేకంగా ఏంటంటే అందరికీ సహాయ సహకారాలు అందించిన ఒక వ్యక్తి చింతకింది కిరణ్ గారు. ఎందుకంటే ఏ ఆపద వచ్చినా కూడా, ఎవరైనా చనిపోయినా కూడా, ఎవరైనా హాస్పిటల్లో పడ్డా కూడా, ఇంట్లో మంచి చెడు ఏదైనా కూడా ప్రజల పక్షాన ఉండే వ్యక్తి ఒక చింతకింది కిరణ్ అన్నగారు. కాబట్టి అందరూ కూడా మేము స్థానికంగా కూడా మేము ఎలక్షన్లో భాగంగా మేము ప్రచారానికి పోయినప్పుడు కూడా సానుకూలంగా కూడా మాకు మంచి మద్దతు ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ ఒక 2 ఏళ్ల పాలన అందరికీ తెలిసింది. ఇప్పుడు ఎలక్షన్లు పెట్టినా కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా వస్తుంది. 100% మళ్ళీ ఎగిరేది గులాబీ జెండానే. మాకు వచ్చేది కూడా మళ్ళీ పైలశేఖర్ రెడ్డి అన్ననే. ఖచ్చితంగా జరగబోయే 11వ తారీఖు ఎలక్షన్ల రోజు మేము ఓట్ల రూపంగా కూడా అన్నకు చూపిస్తామని చెప్పి చెప్తున్నాను. ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలిపించుకుంటా అనుకుంటున్నాను? అలా మెజారిటీ అనేది అది దేవునికి తెలుసు. కాకపోతే మేమైతే 100% 100 నుంచి 150 మెజారిటీతో, ఎందుకంటే మాకు 1129 ఓట్లు ఉన్నాయి మా 13వ వార్డులో. దాంట్లో కూడా వాస్తవానికి నేను చెప్పాలంటే కొన్ని చీల్చుకుపోయే అవకాశం ఉంది. ఒకటి మాత్రం ప్రజలకు ఒకటే తెలుసు, వాళ్ళు ఏమిచ్చిరో ఏమి లేని సంగతి మనకు తెలియదు. కానీ కిరణ్ అన్న 13వ వార్డుకి ఉండాలి. ఆయన పార్టీలో తిరిగినప్పుడు అంతే, పార్టీలో ఉన్నా అంతే. ఆయన ఒక సాధారణ వ్యక్తి. వాస్తవానికి డబ్బున్న విషయం ఆయన దగ్గర డబ్బు ఉన్నా లేకున్నా కూడా ఒక సాధారణ వ్యక్తి. ప్రజల గురించి పోరాడతాడు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా ముందు నేనున్నా తమ్ముడు అని చెప్పేసి చాలామంది కూడా సహాయ సహకారాలు చేసిండు కూడా. కాబట్టి ఈ అన్నని మనం గెలిపించుకుంటే రేపు పొద్దున స్థానిక ఎలక్షన్ మన కుటుంబంలో ఉండే వ్యక్తి మనకు కావాలి. సిటీలో ఉన్న వ్యక్తి మనకు అవసరం లేదు. వాస్తవానికి సిటీ నుంచి మనకు ఒక పని అవసరం ఉన్నప్పుడు సిటీ ఆయనకు మనకు ఒక వార్డు మెంబర్ అయినా కౌన్సిలర్ ఆయన కాల్ చేస్తే పలానా పేరు చెప్తే ఆయనకు తెలియదు. అంటే మన అందరితో పాటు కలిసిమెలిసి ఉన్న ఒక వ్యక్తి చింతకింది కిరణ్. ఆయనకు ఓటేసి మనం గెలిపించుకున్నాం అనుకో, ప్రత్యేక అన్నీ కూడా పనులు అంటే మనకు నిలబడినప్పుడు రాజకీయాలు లేనప్పుడు కూడా అన్ని పనులు చేసిండు. ఇప్పుడు అదే మన కౌన్సిలర్గా 13వ వార్డు నుంచి మేము గెలిపించుకున్నాం అనుకో, ఖచ్చితంగా 100% ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటాడు చింతకింది కిరణ్ అన్న వ్యక్తి.